ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందించినటువంటి వాగ్దానం సమూయేలుకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 4వ వచనం. త్రొట్టెలిన వారు బలము ధరించెదరు. హన్నా కృతజ్ఞతలు. హన్నా దేవుణ్ణి ఇలా కీర్తించెను. నా హృదయం దేవునిలో పరవశించిపోతూ ఉంది. నా దేవుని ద్వారా నాకు బలము కలిగెను. నా శత్రువులను నేను పరిహసించగలను. నా విజయానికి మురిసిపోతున్నాను. యెహోవా వంటి మరో పరిశుద్ధ దేవుడు లేడు. నీవు తప్ప మరో దేవుడు లేడు. మన దేవుని వంట బండ మరొకరు లేడు. ఇక డంబాలు పలకవద్దు, గర్వపు మాటలు కట్టిపెట్టండి. ఎందువలనంటే యెహోవా దేవునికి అంతా తెలుసు. దేవుడు మనుషులను నడిపిస్తాడు, వారికి తీర్పు తీరుస్తాడు. మహాబలశాలుల విల్లులు విరిగిపోతాయి, బలహీనులు బలవంతులవుతారు. ఇది వరకు సమృద్ధిగా భోజనం ఉన్నవారు భోజనం కోసం పని చేయాలి ఇప్పుడు, కానీ ఇది వరకు ఆకలితో కుమిలే వారికి ఇప్పుడు సమృద్ధిగా భోజనం. గొడ్రాళ్లకు 7 పిల్లలు, సంతానవతికి పుత్రనాశనంతో దుఃఖపాటు. యెహోవా జనన మరణ కారకుడు. దేవుడు నరులను చావుగోతికి తోసివేయగలడు. ఆయన వారిని మరలా బతికించగలడు. యెహోవా కొందరిని పేదవారిగా చేస్తాడు, మరికొందరిని ధనవంతులుగా చేస్తాడు. పతనానికి ఉన్నతికి కారకుడు యెహోవాయే. మట్టిలో ఉండేవానిని యెహోవా ఉన్నతికి తీసుకుని వస్తాడు. ఆయన వారి దుఃఖాన్ని నిర్మూలిస్తాడు. యెహోవా పేదవారిని ప్రముఖులుగా చేస్తాడు, యువరాజుల సరసన కూర్చుండబెడతాడు. యెహోవా వారిని గనులతో పాటు ఉన్న తాసీనులను చేస్తాడు. పునాదుల వరకు ఈ సర్వ జగత్తు యెహోవాదే. యెహోవా ఈ జగత్తును ఆ పునాదులపై నిలిపాడు. యెహోవా తన పరిశుద్ధ ప్రజలను కాపాడుతాడు. వారు పడిపోకుండా ఆయన వారిని కాపాడుతాడు. కానీ దుష్టులు నాశనం చేయబడతారు. వారు అంధకారంలో పడిపోతారు. వారి శక్తి వారు జయించేందుకు తోడ్పడదు. యెహోవా తన శత్రువులను నాశనం చేస్తాడు. సర్వోన్నతుడైన దేవుడు ప్రజల గుండెలెదిరేలా పరలోకంలో గర్జిస్తాడు. సర్వలోకానికి యెహోవా తీర్పు ఇస్తాడు. యెహోవా తన రాజుకు శక్తి ఇస్తాడు. ఆయన నియమించిన రాజును బలవంతునిగా చేస్తాడు. తరువాత ఎల్కానా తన కుటుంబంతో కలిసి రామాలో తన ఇంటికి వెళ్ళిపోయాడు. బాలుడు మాత్రం యాజకుడైన ఏలీ పర్యవేక్షణలో షిలోహులో యెహోవా సేవలో ఉండిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.